అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహిల్ కరీం అమ్మా బాద్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వ ఇలాహుకుం ఇలాహున్ వాహిదున్ లా ఇలాహా ఇల్లా హువ్వర్ రహ్మానుర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వ సృష్టికర్త, నిఖిల జగతికి యజమాని, పోషకుడు మరియు మానవుల యొక్క ఆరాధనలకు అర్హుడైనటువంటి సర్వ సృష్టికర్త దైవం అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, ఈరోజు మీ ముందు చక్కటి అంశాన్ని, ఎంతో ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందు ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధాశక్తులతో వింటే మనలో కాస్తంత మోటివేషన్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరి విషయంలో గమనించండి. ఆ పేరు చదవండి ఒకసారి. ఏంటండి? రెండు విషయాలు ఉన్నాయి. ఆదర్శ మూర్తి, అనుసరణ కర్త. అంటే ఆదర్శము ఉంది, అనుసరించాల్సినటువంటి విషయం ఉంది. రెండు ఉంది. ఆదర్శం అంటే చెప్పుకుంటే అయిపోతుంది. ఎప్పుడవుతుంది ఆదర్శం? దాన్ని అనుసరించినప్పుడు అవుతుంది. అంతే కదా? కాబట్టి ఆదర్శం ఏంటి, అనుసరణ ఏమిటి, ఏ విధంగా మనము దానిని ఆదర్శంగా తీసుకోవాలనే విషయంలో చక్కటి విషయాన్ని మీ ముందు చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా స్పీడ్గా జవాబిస్తూ ఉండండి, ఉత్సాహంగా మాట్లాడండి. మీకు అర్థమైపోయి నువ్వంటూ ఉండండి. కథ ముందుకు సాగిద్దాం. ఏమంటారు? నెక్స్ట్ స్లైడ్ ఏమో. ఫస్ట్గా ప్రవక్తల గురించి. అల్లాహ్ దైవం ప్రవక్తలను ఎందుకు పంపిస్తాడో తెలుసా అండి? ఎవరికైనా ఐడియా ఉందా? ప్రవక్తలను ఎందుకు పంపిస్తాడు? 190 విషయాలు కాదు, రెండు విషయాల కోసం పంపిస్తాడు. ఏమిటది? సచ్చరితులకు శుభవార్తలు ఇచ్చేవారుగా, దుశ్చరితులను హెచ్చరిక చేసి అప్రమత్తం చేసేవారుగా. ఎన్ని విషయాలండి? రెండు విషయాలు. సత్ప్రవర్తన కలిగిన వారికి సత్ఫలితం ఉన్నది, దుష్ప్రవర్తన కలిగిన వారికి దుష్ఫలితం ఉంది. ఈ శుభవార్త, ఆ హెచ్చరిక, ఈ రెండు విషయాలను తెలియజేయటం కోసమే సృష్టికర్త అయినటువంటి దైవము ప్రవక్తలను ప్రభవింపజేస్తాడు. ఇదండి ప్రవక్తల గురించి షార్ట్కట్లో ఒక చిన్న విషయం. నెక్స్ట్ స్లైడ్ అండి. ఈ పరంపరలో ఒక వ్యక్తి, మనకి తెలిసినటువంటి అందరూ వినేటటువంటి వ్యక్తి ఎవరండి? ఈయన 50 సంవత్సరాలు తక్కువ 1000 సంవత్సరాలు బ్రతికారండి. ఎన్ని సంవత్సరాలు తక్కువ అండి? 50 సంవత్సరాలు తక్కువ 1000 అంటే 950 సంవత్సరాలు ఆయుష్ ఉంది. అంత పెద్ద ఆయుష్ ఇవ్వబడింది ఆ సందేశహరుడికి. అయితే 950 సంవత్సరాలు తన సందేశ కార్యం నెరవేర్చిన తర్వాత అతను విన్నవించుకున్నటువంటి విన్నపము, అతను చేసినటువంటి పనితీరు, సృష్టికర్త అయినటువంటి దైవము మనలాంటి కార్యకర్తల కోసం దానిని ఒక ఆదర్శముగా, ఒక అనుసరించడానికి చక్కటి విషయంగా దానిని రికార్డ్ చేసి ఉంచాడు. అందులో ఒక భాగంగా 70వ సూరా 5 నుంచి 10 వాక్యాలని ఒక్కసారి అందరూ కలిపి చదువుతాము. ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. అతను అంటే నూహు ఇలా విన్నవించుకున్నాడు: ప్రభు, నేను నా జాతి ప్రజలను రేయింబవళ్ళు పిలిచాను, కానీ నా పిలుపు వారి పరుగునే పెంచింది. నేను వారిని నీ క్షమాభిక్ష వైపునకి పిలిచినప్పుడల్లా వారి చెవులలో వ్రేళ్లను త్రూచుకునేవారు, తమ వస్త్రాలతో ముఖాలను కప్పుకునేవారు, మొండి వైఖరి అవలంబించారు మరియు అహంభావము ప్రదర్శించారు. సౌండ్ తగ్గించండి. ఏమంటున్నారండి?
రేయింబవళ్ళు పిలిచాను. చూసారా, ఒక ప్రవక్త తన యొక్క సందేశాన్ని ప్రజలను రక్షించే విషయంలో ఆయన పడినటువంటి విషయం ఏంటంటే, రేయింబవళ్ళు పిలిచినా సరే మనం ఏం చేస్తున్నాం, జుమ్మాకు ఒక్కసారి పిలుస్తాం. ఏ గురువారము, ఏ మంగళవారము, వారంలో ఏదో ఒక రోజు పెట్టుకొని గెస్ట్ అనే పేరుతో వారంలో ఒక్కసారి పిలుస్తాం. ఆయన ఏమంటున్నాడు, రేయింబవళ్ళు పిలిచాను. పిలిస్తే ఏమైంది, ఆ పిలుపు వారిని తిరస్కారం వైపుకే పరిగెత్తింది. క్షమాపణ వేడుకునేటువంటి విషయం దూర విషయం, కనీసం వినటానికి కూడా సమ్ముఖం వ్యక్తపరచలేదు. చెవుల్లో వేడి పెట్టుకునేవారు, ముఖంపై వస్త్రాలు కలుపుకునేవారు, ఈ వీధంట వస్తే ఆ వీధంట పారిపోవటాలు, ఇలాంటివి ఆనాటి కాలంలో జరిగిపోయింది. ఈనాడు కూడా జరుగుతున్నాయి. ఏమండి, నాటి కాలం నుంచి నేటి కాలం వరకు కూడా అదే విధానం. మానవ స్థితిలో ఏమీ మార్పు రాలేదు. తర్వాత చూడండి, జాగ్రత్తగా విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది ఎంతో విలువైనటువంటిది, అవసరమైనటువంటిది. అయినా నేను వారిని ఎలుగెత్తి పిలిచి సందేశం అందజేశాను. ఇంకా నేను బహిరంగంగా వారిలో ప్రచారం చేశాను, రహస్యంగా కూడా వారికి నచ్చజెప్పాను. ఇందాక రాత్రింబవళ్ళు అన్నారు, రేయింబవళ్ళు అన్నారు, ఇప్పుడు వెలుగెత్తి పిలిచాను. ఎలాగా? బహిరంగంగా, ఇస్తమాల్లాగా. ఇంకా రహస్యంగా, సింగల్గా పిలిచి చెప్పాను. ఇలా అన్నాను, మీరు మీ ప్రభువును క్షమించమని వేడుకోండి, నిస్సందేహంగా ఆయన గొప్ప క్షమాశీలుడు. చూడండి, ఇందులో ఎంతటి వివేకం ఉందో చూడండి. ఆయన పడినటువంటి పాటలు ఏమండి, మీ ముందే చెప్పుకున్నప్పుడు 30-40 మందిని పిలిస్తే ఎంతమంది వచ్చాము? 20 మంది వచ్చాము. అది అంటే మన పిలుపు ఏమవుతుంది? ఇందులో మళ్ళీ మీకు తెలీదు, పోయిన వారం 30 మంది ఉన్నారు, అందులో 10 మంది ఉన్నారు పోయిన వారం అండి, పోయిన క్లాస్కి వచ్చినట్టు. కానీ జనాభా పెరిగారు, కానీ వచ్చినట్టు తగ్గారు అనమాట. ఇలాగే ఫిల్టర్ అవుతుంది. మన పిలుపు ఏమవుతుంది? పరిగెడుతుంది అనమాట. బహిరంగంగా పిలిచినా, ఒంటరిగా పిలిచి క్లాస్ చెప్పినా, ఏది చెప్పినా కానీ ఆ పిలుపుకి ఈ పిలుపు సమాంతరంగా ఉంది. ఒక ఆదర్శం మనకి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ చూడండి, జాగ్రత్తగా విషయాన్ని గమనిస్తూ ఉండండి. ఇది చదవండి. ముంచి వేయబడింది. అప్పుడు ఏమన్నారు ఆయన? ఇలా ప్రార్థించారు, నా ప్రభు, నీవు ఈ తిరస్కారులలో ఏ ఒక్కడిని భూమండలంపై నివసించేలా వదలకు. నీవు గనక వీళ్ళను విడిచిపెట్టినావంటే వీళ్ళు నీ దాసులను మార్గభ్రష్టులు చేసేస్తారు. వీళ్ళ సంతతిలో పుట్టేవాడు ఎవడైనా సరే వాడు పాపాత్ముడే, కరుడుగట్టిన తిరస్కారి అయి ఉంటాడు. ఎన్ని సంవత్సరాలకి ఫలితం అండి ఇది? 950 సంవత్సరాలకి ఆయన వేడుకున్నటువంటి విన్నపము విచారించదగినటువంటిది. 950 సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఓ దైవమా, రేయింబవళ్ళు పనిచేశాడు, ఒంటరిగా పనిచేశాడు, బహిరంగంగా పనిచేశాడు. ఫైనల్గా ఏమన్నాడు? ఇక వీళ్ళు ఎవరు కూడా విశ్వసించేవాడు లేరు, సరికదా, వీళ్ళ పుట్టబోయిన తరాన్ని కూడా రానివ్వరు అని విన్నవించుకున్నాడు. ఆయన కాలంలో వచ్చిందండి. నెక్స్ట్ టైం ఆయన కాలంలో వచ్చినటువంటి దాని పేరే జల ప్రళయము. ఏంటంటే జల ప్రళయం వచ్చింది ఆయన కాలంలోని. విశ్వాసులు యొక్క తక్కువ సమూహం రక్షించబడ్డారు, తిరస్కారుల యొక్క ఎక్కువ సమూహం జల ప్రళయములో అంతమైపోయింది. మహాశైలారా, ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక సందేశహరుడు తన సందేశాన్ని ఇచ్చిన తరువాత ఆ సందేశాన్ని తిరస్కరిస్తే ఆ జాతి యొక్క పర్యవసానం ఏమైందండి? జలమయమైపోయింది. అంతటి జలమయములో ప్రపంచంలో ఉండేటువంటి సత్య తిరస్కారుల యొక్క జాతి అంతరించింది. కానీ అంతటి గొప్ప నీరు కూడా విశ్వాసులను తాకజాలలేదు. ఇక్కడ నేర్చుకోవాల్సింది అదండి.
ఎవరు చనిపోయారు? చనిపోయింది ఎవరు? మనుషులే. బ్రతుకుంది ఎవరు? మనుషులే. ఆ మనుషులకి ఈ మనుషుల తేడా ఏంటి? ఏమండి? శుభవార్తను విని సంస్కరించుకున్న వారు జలం ఏమీ చెయ్యలేకపోయింది. తిరస్కరించి వ్యతిరేకించిన వారు జల ప్రళయములు కొట్టుకుపోయారు. ఇది చాలా జాగ్రత్తగా మనం గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి విషయము. నెక్స్ట్ స్లైడ్ ఏం చెప్తాను. ఆ విధంగా అయిపోయిన తర్వాత చూడండి, ఆయన వేడుకున్నటువంటి వేడుకలు చూడండి. ఓ నా ప్రభు, నన్ను క్షమించు, నా తల్లిదండ్రులను నా ఇంట్లో విశ్వాసి అయి ప్రవేశించిన వారిని క్షమించు, విశ్వసించిన సమస్త స్త్రీ పురుషులను క్షమించు, దుర్మార్గులకు వినాశనం తప్ప మరెందులోనూ అభివృద్ధిని వసగకు. ఎవరు వేడుకున్నారండి ఇది? 950 సంవత్సరాలు పనిచేసినటువంటి ఒక ప్రవక్త గారి యొక్క యథార్థ గాథ ఈరోజు మన ముందు ప్రత్యక్షంగా దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మనం కూడా రేపు అలాంటి స్థితిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. శుభవార్తను స్వీకరించే వారికి మేలు ఉందని, శుభవార్తను తిరస్కరించే వారికి హెచ్చరిక, అప్రమత్తం చేయటం కోసం దేవుడు ఆజ్ఞను తిరస్కరిస్తే ఏమవుతుందనేటువంటి ఒక గుణపాఠాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ తెలియజేస్తున్నాడు. ఇది ప్రతి ఒక్కరం కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయము. అయితే ఇప్పుడు చెప్పుకున్నది ఎవరి చరిత్ర అండి? మనం ఒక ప్రవక్త గారి యొక్క చరిత్ర. ప్రవక్త అంటే ఎవరు? దేవుని తరఫు నుంచి ఎన్నుకోబడినటువంటి వ్యక్తి చేసినటువంటి త్యాగమయము ఇప్పుడు వరకు మనము తెలుసుకున్నాము. అయితే ఈ విషయం ఒక ప్రవక్తకే వర్తిస్తుందా? సామాన్యుడు కూడా ఇలాంటి త్యాగము చెయ్యగలడా అనే దానిని మనం తెలుసుకుందాం. ఒక ప్రవక్త అయ్యాడు కదండి, ఇప్పుడు సామాన్య వ్యక్తి ఆ విషయంలో ఎలా ప్రూవ్ చేయగలడు? ఇప్పుడు మన ప్రవక్తలమా సామాన్య వ్యక్తులమా? సామాన్య వ్యక్తులం. ఆ ప్రవక్త 950 సంవత్సరాలు అసాధ్యమైంది, మరి మనకు కూడా అసాధ్యమే అవుతుందా అనేది మనం పరిశీలన చేసుకునేటటువంటి విషయాన్ని గమనిద్దాము. ఇది చదవండి ఒకసారి. విశ్వకర్త నిరూపణలో బాలుడి ప్రాణత్యాగం. ఇందులో ఏం అర్థమైంది చెప్పండి? చెప్పండి. ఇస్ అంటున్నారు వత్తలపైకి. సృష్టికర్తను నిరూపించే విషయములో, సత్యానికి సాక్ష్యం ఇచ్చే విషయములో ఒక బాలుడి ప్రాణత్యాగం ఉంది. అది ఎక్కడ ఉంది? ఖురాన్ గ్రంథంలో ఉంది. అది ఏ విధంగా ఉంది? ఇప్పుడు దాని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. గమనించండి. ఒక్కసారి చదవండి, హుషారుగా ఉండండి. చదవండి ఒకసారి. ఇది 85వ సూర 6 నుంచి 9 వాక్యాలు ఉంది. చదవండి ఒకసారి. కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు, అది ఇంధనంతో తీవ్రంగా మండే అగ్నిగల కందకం. అప్పుడు వారు ఆ కందకం చుట్టూ కూర్చుండి విశ్వాసుల పట్ల తాము చేసిన నిర్వాకాన్ని చూస్తూ ఉండేవారు. ఆ విశ్వాసుల పట్ల శత్రుత్వానికి కారణం ఇది తప్ప మరేమి కాదు. ఏమిటంటది? మహాశక్తిమంతుడు, సకల స్తోత్రాలకు తగినవాడు, భూమి ఆకాశాల సామ్రాజ్యానికి యజమాని అయిన అల్లాహును, సృష్టికర్తను విశ్వసించారు. ఆ దేవుడు సమస్త విషయాలను గమనిస్తూ ఉన్నాడు. దీనికి బాలుడికి సంబంధం ఏమిటి అని అంటే, ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాల్సినటువంటి సంఘటన, చాలా సంఘటనలు ఉన్నాయి. ఇందులో ఒక సంఘటన బాలుడి గురించి నేను చెప్పదలుచుకున్నాను. అదేమిటంటే, మూసా వారి యొక్క కాలం, ఇశ్రాయేల్ ఉంది, ఆ కాలంలో కంటే ముందుగా ఒక వంశంలో జరిగిన సంఘటన ఏంటంటే, మాంత్రికుడు, ఇశ్రాయేల్ కాలంలో మాంత్రికుడు ఉండేవాడు. ఆ మాంత్రికుడు ఏం చేశాడు? అతని వయసు అయిపోయింది. అతని యొక్క మంత్ర విద్యని తన తదనంతరం ఎవరికో ఒకరికి అప్పచెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాజుల యొక్క సమక్షంలో దర్బార్లో ఉండేవారు ఆ మాంత్రికులు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇంకా నా వయసు పైబడింది, ఇక నేను చేయలేను,
మీరు ఎవరైనా ఒక యువకుడిని ఇస్తే నేను ఆ విధంగా తయారు చేసి నా బాధ్యతను విరమించుకుంటాను అని అన్నప్పుడు ఆ రాజుగారు తెలివిగా ఒక వ్యక్తిని, తెలివిగలటువంటి ఒక బాలుడిని సెలెక్ట్ చేసుకున్నాడు. దేనికోసం? మాంత్రిక విద్య నేర్పడం కోసం. ఆ బాలుడిని ఆ మాంత్రిక విద్య దగ్గరికి పంపిస్తే మొదలుపెట్టాడు. ఆ బాలుడు రోజు వెళ్ళి ఆ మాంత్రిక విద్య గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నాడు. మార్గము మధ్యలో ఆధ్యాత్మిక గురువు ఒక ఆయన తగిలేడింది. ఎవరికి? ఆ పిల్లోడికి. ఏ విద్య నేర్చుకుంటే వెళ్తాడండి? మాంత్రిక విద్య. ఏ గురువు గారు తగిలేరు? ఆధ్యాత్మిక విద్యకి సంబంధించిన గురువు గారు తగిలేరు. ఆయన వెళ్తా అది నేర్చుకుని వస్తా ఇది కూడా నేర్చుకుంటున్నాడు. అలా కొనసాగుతూ ఉండగా ఒకసారి ఏం జరిగిందంటే, ఈ కుర్రాడు అలా వెళ్తూ ఉండగా ఒక తోడేలు, ఒక పులి అడ్డొచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, ఈరోజు నేను నేర్చుకునే మాంత్రిక విద్య గొప్పదా లేదా ఆధ్యాత్మిక విద్య గొప్పదో తెలుసుకోవాలని అతను ఏమన్నాడంటే, దేవా, నా మాంత్రిక విద్య కరెక్ట్ అయితే ఆ మాంత్రికుడు నేర్పినటువంటి మంత్రాలను ప్రయోగిస్తూ దీనిపై రాయి విసురుతున్నాను, దీనిని మార్గం నుండి అడ్డు తప్పించు అని రాయి విసిరాడు. అది మార్గం తప్పుకోలేదు. సరే, అయితే ఆధ్యాత్మిక గురువు ఉన్నారు కదా, ఆయన చెప్పినటువంటి మంత్రాన్ని ఉపయోగించి రాయి విసురుతాను అని. అప్పుడు మళ్ళీ ఇంకో రాయి పట్టుకొని ఏమన్నానంటే, ఆ ఆధ్యాత్మిక గురువు నేర్పినటువంటి ఆ దైవం పేరుతో ఈ రాయి విసురుతున్నాను, దీనిని మార్గం నుండి దారి తప్పించు అనేటప్పటికి రెండో మంత్రం చదివేటప్పటికీ అది దారి తప్పుకుంది. మొదటి మంత్రానికి దారి తప్పుకోలేదు. అప్పుడు ఆ పిల్లవాడు తిరిగి వెళ్ళిపోయి, చిన్నపిల్ల కదా, ఆడికి మంచి తెలిసిందంటే వెంటనే చెప్పడం తప్ప దాచుకోవడం తెలియదు. వెళ్ళిపోయి రాజుగారికి చెప్పేశాడు. ఏమంటే ఎవరు చెప్పారు? డైరెక్ట్గా రాజుగారికి చెప్పేశాడు. నేను నిన్ను మంత్ర విద్య కోసం నిన్ను పంపిస్తే నువ్వు ఆ విద్య నేర్పించుకుని మళ్ళీ నువ్వు నా గురించి చెప్పదలిచావా? నువ్వు నా దగ్గరికే వచ్చి ధైర్యంగా చెప్పేస్తున్నావా? నిన్ను ఆ విద్య నేర్చుకోమన్నాను కాబట్టి, నా భటులారా, వీడిని తీసుకెళ్ళి పర్వతం మీద నుంచి విసిరేయండి, చంపేయండి అతన్ని. పర్వతం మీద నుంచి గెంటేస్తాడు. ఆ కుర్రడు దొర్లుకుంటూ వచ్చే చిన్న దెబ్బ కూడా తగలదు. ఆశ్చర్యపోయాడు రాజు. మళ్ళీ భటుల్ని ఆజ్ఞాపించాడు, వీడిని తీసుకెళ్ళి సముద్రంలో విసిరిపారేయండి, చంపేయండి అన్నాడు. సముద్రంలో విసిరేసాడు, నడుచుకుంటూ వచ్చేసాడు. అప్పుడు ఈ బాలుడు రాజుగారి దగ్గరికి వచ్చి, అయ్యా రాజా, ఇప్పుడు నా నుండి మీరేం కోరుకుంటున్నారు? నా ప్రాణమేనా మీకు కావాల్సింది? సరే, అయితే ఒక పని చేయండి, మీరు ప్రజలందరినీ సమావేశపరచండి. నేను ఒక మాట చెప్తాను, ఆ మాటని మీరు ఉచ్చరించి నన్ను కొడితే నేను చచ్చిపోతాను. ప్రజలందరినీ సమావేశపరిచాడు. రాజుగారే కదా, ఏలైతే జనం వస్తారు. నాయకులు వస్తే వస్తలేదా? నాయకులు వస్తే వస్తారు. ఆ రోజుల్లో రాజుగారిని ఇంకా గౌరవం కదా, ఇంకా భయం కదా. ప్రజలందరూ కూడా హాజరయ్యారు. అప్పుడు ఆ బాలుడు అంటున్నాడు, ఆ రెండు విద్యల గురించి వివరించి చెప్తూ, ఈ రాజుగారు ఇప్పుడు నన్ను ప్రాణం తీయాలని అనుకుంటున్నారు. నా ప్రాణం ఈయనకి అవసరం ఉంది. పర్వతం మీద పడేసి చనిపోలేదు, సముద్రంలో పడేసి చనిపోలేదు. నా ప్రాణం పోవటం కోసం ఈయనకో మంత్రం చెప్తున్నాను, ఆ మంత్రాన్ని ప్రయోగిస్తే నేను చనిపోతాను. కావున ప్రజలారా, మీరందరూ చూస్తూ ఉండండి, ఆయన నా పైన ప్రయోగం చేస్తాడు అని సందేశాన్ని ఇచ్చేసాడు. దీన్నే దావత్ అంటాం, ఏం కదండి, ఇదే సందేశం. ప్రజలందరినీ పోగు చేశాడు. రాజుగారు రెడీగా ఉన్నారు సిద్ధంగా. అయ్యా రాజా, మీరు బాణం తీసి ఈ పిల్లవాడు విశ్వసించినటువంటి దైవం పేరుతో కొట్టండి, నేను చచ్చిపోతాను అన్నాడు. ఎవరి పేరుతోనండి? ఈ బాలుడు విశ్వసించిన దేవుని పేరుతో కొడుతున్నాను. పర్వతం మీద కొడితే చనిపోలేదు, తర్వాత నుంచి దొర్లిస్తే చనిపోలా, సముద్రం విసిరితే చనిపోలా. ఎలాగంటే చనిపోయాడు? ఈ పిల్లవాడు విశ్వసించినటువంటి దేవుని పేరుతో కొడుతున్నానంటే చనిపోయాడు.
ప్రజలందరూ చూశారు. ప్రజలందరి సమక్షములో వెంటనే ప్రజలందరూ అన్నారు, మేము కూడా విశ్వసిస్తున్నాము ఆ బాలుని యొక్క దైవాన్ని. ఎవరినండి? మేము కూడా విశ్వసించాం. ఎవరిని? ఆ బాలుడి యొక్క దైవాన్ని. చూసారండి, విశ్వకర్త నిరూపణలో బాలుని ప్రాణత్యాగం. ఒక్క బాలుడు చనిపోయాడు, కొన్ని వందల మందికి సందేశాన్ని చేరవేర్చాడు. ఈ వ్యక్తి ఎవరండి? సామాన్య వ్యక్తి, ఒక బాలుడు చేసినటువంటి ప్రాణత్యాగము. ఇందాక ఎవరు చెప్పుకున్నాం? ప్రవక్తల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకున్నాం? ఒక సామాన్య వ్యక్తి గురించి మనము చెప్పుకున్నాం. అంటే విశ్వకర్త నిరూపణలో త్యాగం చేశాడు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే, ఆ విశ్వసించినటువంటి వారందరినీ కూడా అగ్నిగుండం రాజేసి అందులో వాళ్ళని కాల్చడం మొదలుపెట్టాడు. ఎవరైతే సత్యానికి సాక్ష్యం ఇచ్చారో వాళ్ళని ఆ అగ్నిగుండంలో వేసి వాళ్ళని, అదే చెప్తున్నాడు అనమాట, మహాశక్తిమంతుడు సకల స్తోత్రాలు కలిగినటువంటి విశ్వ సామ్రాజ్య యజమాని అల్లాహ్ని వారు విశ్వసించినందుకు, ఆ దైవాన్ని విశ్వసించారని పలికినందుకు అగ్ని కందకంలో బ్రతికున్న వాళ్ళు అందులో వేసేసి బయట ఉండే ఆనందం పొందుతున్నారు అనమాట. మహాశివులారా, ఈ చరిత్రలో తెలుసుకున్న గుణపాఠం, ఒక బాలుడు ప్రాణత్యాగము ఒకటి. రెండు, తాత్కాలికమైనటువంటి అగ్ని. ఈ ప్రపంచంలో అగ్నికి ఎంతవరకు మనిషిని బాధించగలదు? ప్రాణం ఉన్నంత వరకే. ప్రాణం పోయిందంటే ఈ అగ్ని ఏమవుతుందో మనకు తెలియదు, మన బాడీ ఏమవుతుందో మనకే తెలియదు. కాలుస్తున్నారు, కల్పించుకుంటున్నారా లేదా? పూడ్చుకుంటున్నారా లేదా? పెట్టిలో పెడుతున్నారు, ఉంటున్నారా లేదా? ప్రాణం పోయిన తర్వాత దీన్ని ఏమి చేయలేము. తాత్కాలికమైనటువంటి అగ్నికి ఆహుతి చేసి శాశ్వతమైనటువంటి అగ్ని నుండి రక్షించాడు దైవము. కాబట్టి విశ్వకర్త నిరూపణలో ఒక బాలుని యొక్క ప్రాణత్యాగము ఈ చరిత్ర. అర్థమైందండి? కాబట్టి ముందు ఎవరు చెప్పుకున్నాం అండి? ప్రవక్త చెప్పుకున్నాం. తర్వాత ఎవరు చెప్పుకున్నాం? ఒక బాలుడు చెప్పుకున్నాం. తర్వాత ఏంటి? మళ్ళీ ఒక ప్రవక్త గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చదవండి. యేసా అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. 5వ సూర 118వ వాక్యం. ఆ స్టోరీ అంతా చెప్పను, క్లుప్తంగానే చెప్తాను, జాగ్రత్త చదవండి. ఇప్పుడు ఒకవేళ నీవు వారిని శిక్షించినట్లయితే వారు నీ దాసులు, ఒకవేళ క్షమించినట్లయితే నీవు శక్తిమంతుడవు వివేకవంతుడవు. క్షమించండి, శక్తిమంతుడవు వివేకవంతుడవు. దీని వృత్తాంతం ఏమిటయ్యా అంటే, ప్రవక్తల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ప్రజల పట్ల ప్రేమ ఎలా ఉంటుందంటే, వీళ్ళందరూ కూడా యేసు వారు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి? ఆయన దేవుడిగా పరిచయం చేసుకున్నాడా? ఆయన అద్వితీయ దేవుడు ఉన్నాడని పరిచయం చేశాడా? ఆయన అద్వితీయ దేవుడని పరిచయం చేశాడు. ప్రజలు ఏం చేసుకుంటున్నారు? ఆయన దేవుడుగా మర్చుకున్నారు. ఆయన ఇచ్చిన పరిచయం చేసిన దైవాన్ని మర్చిపోయి ఈయన దైవంగా చేసుకున్నారు. ప్రజలందరూ ఆ రోజు సమావేశం అవుతారు, ప్రళయం రోజు నాడు. ఆ రోజు నాడు దేవుడు యేసుక్రీస్తు వారు ఇస్తున్న సాక్ష్యం ఏమిటయ్యా అంటే, దేవుని సమక్షంలో, వల్ల ఓ దైవమా, నీవు ప్రపంచంలోకి పంపించినప్పుడు నీవు నాకు ఏదైతే ఆజ్ఞాపించానో ఆ మాటనే చెప్పాను. ఏమిటది? సృష్టికర్త అయిన దైవం తప్ప మరొక దేవుడు లేడనే మాటని నేను వాళ్ళకి చెప్పాను. నేను అక్కడ జీవించి ఉండంగా ఏమి చెప్పానో నీకు తెలుసు. నీవు అక్కడి నుంచి తీసుకున్న తర్వాత ఏం జరిగిందనేది నీకే తెలుసు. కాబట్టి నా మనసులో ఏముందో నీకు తెలుసు, నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నువ్వు అమితంగా క్షమించేవాడవు, వివేకవంతుడు అని ఒక విన్నపాన్ని విన్నవించుకున్నటువంటి సందర్భము నేను మీకు చెప్తున్నాను. అంటే ప్రవక్తలు ప్రజల పట్ల ఎంత ప్రేమతో వాత్సల్యంతో ఉంటారో అంత జరిగినప్పటికీ కూడా నువ్వు క్షమించాలనుకుంటే క్షమిస్తావు, శిక్షించాలనుకుంటే శిక్షిస్తావు. నేను మాత్రం అలా చెప్పలేదు అని ఒక ప్రవక్త దైవం ముందు జవాబు చెప్పుకునేటటువంటి స్థితి పేరు ఈ సంఘటన. నెక్స్ట్ ఏమో. కాబట్టి ఆ ప్రవక్త యొక్క సంఘటనను మనం గుర్తుపెట్టుకొని ఏ విధంగా ప్రజల పట్ల ప్రేమభావంతో వాత్సల్య భావంతో ఉండాలో తెలుసుకుందాము. అంటే ఈరోజు కూడా యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకున్న కారణం ఏంటి? ఆయన దేవుని పట్ల కలిగి ఉన్నటువంటి దైవభీతి, ప్రజల పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ, రెండిటిని మనము ఆదర్శంగా చేసుకుని మనం కూడా జీవించాలనే ఉద్దేశంతో
ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, చదవండి ఒకసారి. జననంలోనూ జీవించండి, మరణంలోనూ జీవించండి అంటే ఏంటండి? బ్రతకుండంగా కళ్ళు చేయాలా? చనిపోయిన తర్వాత కళ్ళు ఇవ్వాలా? సర్వేంద్రియనం నయనం ప్రధానం అంటారు కదా మన చిరంజీవి గారు. ఇది అది కాదండి. ఇది జననంలోనూ జీవించండి, మరణంలో జీవించండి అంటే దాని వెనకాల చిన్న హిస్టరీ ఉంది. దాన్ని చెప్పేటంటే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, హెడ్డింగ్లు గుర్తుపెట్టుకున్నాయి. నాకు కొంచెం వెరైటీగా ఉంటాయి హెడ్డింగ్లు. ఏంటి అందులో గుణపాఠం ఉంటుంది అనమాట. ఓకే, ఒక్కసారి ఇది చదవండి. సూరా యాసీన్లో ఉంటుందండి స్టోరీ. ఏమండి అది చదివేస్తే క్లుప్తంగా మొత్తం వివరించి చెప్పేస్తే చదవండి సరే. చివరికి వారు అతన్ని హత్య చేశారు, ఆ వ్యక్తితో స్వర్గంలో ప్రవేశించు అని అనబడింది. అతను ఇలా అన్నాడు, నా ప్రభు, ఏ విషయాన్ని బట్టి నన్ను క్షమించి గౌరవనీయంలోకి ప్రవేశింపజేశాడో నా జాతి వారికి తెలిస్తే ఎంత బాగుండును. దీని యొక్క ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఒక జాతి వైపు ఒక ప్రవక్త వచ్చారు, ఆ జాతి ఆ ప్రవక్తను తిరస్కరించింది. రెండో ప్రవక్త వెంటనే వచ్చారు, ఆ ఇద్దరిని కూడా తిరస్కరించారు. మూడో వ్యక్తి కూడా వెంటనే వచ్చేసారు. ఒక జాతి వైపు ఒక ప్రవక్త రావటమే ధర్మసమ్మతం. ఇద్దరు వచ్చారు, కానీ ముగ్గురు వచ్చేసేటప్పటికి ఆ గ్రామంలో ఉండేటటువంటి మారుమూల ఉండేటటువంటి ఒక వ్యక్తికి భయం వేసింది. ఏంటి, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు ఒకేసారి వచ్చేసారంటే నా జాతికి వినాశనం కలిగేటటువంటి సమయం ఆసన్నం అయిపోయింది, నష్టపోయే సమయం ఆసన్నం అయిపోయిందని ఆ మారుమూల ఉండేటువంటి వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, ఓ నా జాతి జనులారా, మీరు ప్రవక్త మాటను ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఎందుకు వారి పట్ల మీరు విముఖతను చూపిస్తున్నారు? వారు మీ నుండి ఏమి అర్థించటం లేదే, కేవలం మిమ్మల్ని దేవుని నమ్మమనే కదా చెప్తున్నారు, మంచినే కదా వారు బోధిస్తున్నారు. ఈ మాటకే మీరు వాడిని కొట్టేస్తారా? ఈ మాటకే మీరు వాడిని చంపేస్తారా అని ఆ గ్రామంలో ఉండిన మారుమూల ఉండే వ్యక్తి పరుగున వచ్చి తన జాతి వారికి బోధించారండి. చూసారా, ఎవరా వ్యక్తి? సామాన్య వ్యక్తి, మారుమూల ఉండేటువంటి వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి పరుగున వచ్చి చెప్పాడు. వాళ్ళు ఏమంటున్నారు ప్రవక్తల్ని? మీరు సత్యాన్ని బోధించడం మాంటారా, మిమ్మల్ని చంపేయమంటారా అని వాదోపవాదం దిగితే ఆ వ్యక్తి వచ్చి ఇదంతా సంభాషించాడు. అయితే ఏం చేశారు తెలుసా? ఈ వ్యక్తిని చంపేశారు. వాళ్ళు ఏం చేశారంటే ఆ మాట అన్నందుకు, అరే సత్యాన్ని నమ్మండి అంటే చంపేస్తారన్నందుకు ఈ వ్యక్తిని చంపేశారు. వెంటనే దేవుని దగ్గర తన ఆత్మ హాజరవ్వగానే దైవం అన్నాడు ఆ వ్యక్తితో, స్వర్గంలో ప్రవేశించు. చూడండి, అక్కడ జరిగినటువంటి సంభాషణ ఇది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, అతను బ్రతికుండంగా ఏ స్థితిలో బ్రతికున్నాడు? జాతి జనులను సత్య మార్గం వైపు పిలిచేటటువంటి సందర్భంలో ఉన్నాడు. అంటే జననంలో ఎక్కడున్నాడు? ఆయన ధర్మం పైన ఉన్నాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? స్వర్గంలోకి వెళ్ళమంటే ఏమంటున్నాడు? అయ్యో, ఏ విషయాన్ని బట్టి నన్ను స్వర్గంలో ప్రవేశించమన్నాడో నా జాతి వారికి తెలిస్తే ఎంత బాగుండు. చూసారా, ఇక్కడ జననంలో ఉండంగా అదే ఆలోచన ఉంది, అక్కడ మరణంలోకి వెళ్ళిన తర్వాత కూడా అతనికి ఏ ఆలోచన ఉంది? అదే ఆలోచనలో ఉంది. ఇది జననంలోనూ జీవించండి, మరణంలోనూ జీవించండి. అండి అర్థమవుతుందా? బోరు కొట్టేస్తుందా? అంటే హుషారుగా చెప్పండి, ఎంత అవసరం ఉందో తెలుస్తుందా? అంటే మనం ఆధ్యాత్మికంగా ఖురాన్ గ్రంథాన్ని ఏ విధంగా చదవాలో, ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా మనకు గ్రంథం పట్ల వ్యామోహము, ఆ తపన, ఆ చింతన రాకపోవడానికి గల కారణం ఏంటంటే మన గ్రంథాన్ని చదవాల్సినటువంటి విధంగా చదవలేకపోవటం, వినాల్సినటువంటి విధంగా వినలేకపోవటం. జుమాకు వస్తూ ఉంటారు, ఆఖరి క్షణాల్లో వస్తారు, 2 రకాలతో డుమ్మా కొడితే వెళ్ళిపోతారు. ఏంటి పండగ నమాజ్కి వస్తారు, అది అంతే. ఇలాగ ప్రతి దాంట్లో ఆఖరి, జుమ్మా నమాజ్లో ఆఖరి, ప్రోగ్రామ్ అంటే ఆఖరి, ఇస్తమాన కూడా ఆఖరి. చూడండి, ఇది మనం అలవాటుని జాగ్రత్తగా తప్పించుకునే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ స్లైడ్ అండి, ఇది చెప్పేసి ముగిస్తాను. అది ఆయన్ని స్వర్గంలో ప్రవేశించు అనేటటువంటి ఆజ్ఞ ఇవ్వబడింది.
ఒక్క సత్య సాక్ష్యానికి ఆయన స్వర్గాన్ని పొందాడండి ఆ వ్యక్తి. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క హదీస్ అండి ఇది చెప్పేసి ముగించేస్తాను. ఇబ్న్ అబ్బాస్ గారు ఏమన్నారంటే, ఈ జాతి వారిపై 3 ప్రవక్తలను పంపించాడు. అంతకియా నగరం వైపు వరుసగా 3 ప్రవక్తలను పంపించాడు. వారు ధర్మాన్ని స్వీకరించలేదు. ఆ సమయంలో వాళ్లలో సత్యాన్ని స్వీకరించిన వ్యక్తి అతను నౌ ముస్లిం, సృష్టికర్తను విశ్వసించినటువంటి వాడు. అతని పేరు హబీబ్ నజీర్, వడ్రంగి పనిచేసే వ్యక్తి. నగరం చివరిలో ఉండేటటువంటి వ్యక్తి ధర్మం స్వీకరించాడు. 3 ప్రవక్తలు వచ్చేటప్పటికి ఈ సంఘటన అంతా జరిగింది. అర్థమైందండి? ఇది హదీస్ అనమాట. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఒక ప్రవక్త గురించి చెప్పుకున్నాము, ఒక సామాన్య వ్యక్తి గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ స్లైడ్ ఏమని చెప్తాను. అయితే సోదరులారా, మనం తెలుసుకోవాల్సినటువంటి మరో ముఖ్య విషయం ఉంది. ఇది చదవండి ఒకసారి. ఇందులో ఏమర్థమవుతుంది చెప్పండి. ఒక పక్షికి మనిషికి లింక్ ఉంది. ఎవరు మిన్న ఎవరికన్నా? పక్షి మిన్న ఎవరికన్నా? మనిషి కన్నా పక్షి మిన్న. అది ఎలాగా తెలిసే ఎవరికన్నా? అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఎవరు? ప్రవక్త గురించి చెప్పాం, బాలుడు గురించి చెప్పాం. ప్రవక్త గురించి చెప్పాం, సామాన్య మానవుడి గురించి చెప్పాం. ఇప్పుడు పక్షి గురించి చెప్తున్నాము. గమనించండి. నెక్స్ట్ స్లైడ్ ఏమో ఒక్కసారి చదవండి. ఇది 27వ సూర 22 నుంచి 26 వాక్యాల స్టోరీ మొత్తం ఉంటుంది. షార్ట్ కట్లో చెప్తాను, చదవండి. ఆ తర్వాత ఎంతోసేపు గడవలేదు, అది వచ్చి ఇలా అన్నది, మీకు తెలియని సమాచారాన్ని నేను సేకరించాను. నేను సబాను గురించి నమ్మకమైన సమాచారాన్ని తీసుకువచ్చాను. నేను అక్కడ ఒక స్త్రీను చూశాను. ఆమె ఆ జాతిని ఏలుతుంది. ఆమెకు అన్ని రకాల వస్తు సామాగ్రి ప్రసాదించబడింది. ఆమె సింహాసనం మహోజ్వలంగా ఉంది. నేను చూశాను, ఆమె జాతి వారు అల్లాహుకు బదులుగా సూర్యుని ముందు సాష్టాంగ పడుతున్నారు. శైతాను వారి పనులు వారికి మనోహరమైనగా కనిపించేలాగా చేశాడు. ఈ చిన్న స్టోరీని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది సులైమాన్ అనేటువంటి ప్రవక్త గతించారు. సాధారణంగా పేరు వినే ఉంటారు. ఆయన పక్షులతో మాట్లాడేవారు, గాలితో మాట్లాడేవారు, చీమలతో మాట్లాడేవారు అనేటువంటి సంఘటనలు మనం విని ఉన్నాం కదా. ఒక రోజు నాడు పక్షులందరినీ సమావేశపరిచేటప్పటికి అక్కడ హుద్హుద్ అనేటువంటి ఒక పక్షి ఆ సమావేశంలో హాజరవ్వలేదు. సులైమాన్ గారు మంచి కోపానికి గురైపోయి, ఆ హుద్హుద్ ఎక్కడ, అది సరైన జవాబు చెప్పిందా సరే, లేదంటే దాన్ని జవాబు చేస్తానని ఈయన కోపానికి ఉద్రేకంతో గురై ఉన్నాడనమాట. ఇలాగే సమావేశం జరుగుతుండగా ఆ పక్షి వచ్చి అక్కడ వివరిస్తుంది. ఏమని? అయ్యా సులైమాన్ రాజా, మీ రాజ్యములో మీకు తెలియనటువంటి సంఘటనను మీకు అందించడం కోసం నా దగ్గర లేట్ అయింది, నన్ను క్షమించండి. ఏమిటా సమాచారం? నా రాజ్యం నాకు తెలియదు ఏంటి? ఏమి తెలుసు? ఫలానా చోట ఫలానా స్త్రీ ఫలానా రాజ్యాన్ని వెళ్తుంది. ఆ స్త్రీ ఆ జాతి వారు సృష్టికర్త అయినటువంటి దైవానికి సాష్టాంగం మొదలు సూర్యుని ముందు సాష్టాంగ పడుతున్నారు. అది చూసి నా హృదయం చెల్లించింది. ఆ సమాచారాన్ని తీసుకురావటం కోసం నా దగ్గర లేట్ అయ్యింది. ఎవరండి చెల్లించింది? పక్షి. ఎందుకు చెల్లించింది? సృష్టి పూజ జరుగుతుంటే పక్షి హృదయం కూడా తల్లడిల్లిపోయింది. అయ్యో, ఓ మానవులారా, జ్ఞానులారా, మీరేంటి ఇంత వివేకం కలిగి మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ముందు సాష్టాంగం మానేసి సృష్టి ముందు సాష్టాంగ పడుతున్నారే అని పక్షి హృదయం కూడా తల్లడిల్లిపోయింది. అయ్యా, ఈ సమాచారం తీసుకురావటం కోసమే నాకు లేట్ అయింది అని విన్నవించుకుంది. సులైమాన్ గారు దాని ద్వారా లేఖ పంపించి ఆ రాజ్యాన్ని ఇచ్చిరమ్మంటే నోరు లేని పక్షి కనపడింది. ఇంకేం చేస్తారండి? తినడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటాం. నోరు లేని పక్షికి ఆ పత్రాన్ని రాసి అక్కడికి అందించడమంటే ఎక్కడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారో అందులో విసిరేసి వస్తుంది పక్షి. సమాచారం చూసుకొస్తుంది. ఆ రాణి వచ్చి ధర్మాన్ని తెలుసుకుంటూ ధర్మాన్ని స్వీకరిస్తుంది. అయితే విషయం మనకేంటంటే, ఇక్కడ ఒక పక్షి సృష్టి పూజను చేస్తుంటే, మానవుడు సృష్టి పూజ చేస్తుంటే సహించలేకపోయింది. మన బంధువుల స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారా లేరా?
సృష్టి పూజ చేసేటటువంటి వాళ్ళు లేరా? దైవేతర ఆరాధన చేసేవాళ్ళు మనలో లేరా? మనలో ఏమాత్రం చలనం ఉంది? వాడు దైవేత మందిరానికి వెళ్తే ఏమాత్రం చలిస్తున్నాం మనం? ఆ పక్షికి ఉన్నటువంటి చలనం మనలో ఉందా? అందుకని చెప్పా, 6 అడుగుల మనిషి కన్నా 6 అంగుళాల పక్షి మిన్న. చూసారా? ఈ వాస్తవం మీరు తెలుసుకుంటేనే దేవుడు ఆ ఉపమానం కూడా ఇచ్చాడు. మీరు ప్రవక్తలు అనుకుని చేస్తున్నారేమో, మానవులు అనుకుని చేస్తున్నారేమో, పక్షిని చూసి నేర్చుకోండిరా అనే ఉపమానంగా మనకు తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ అంశం చూడండి. ఇంకా కడు శోచనీయమైనటువంటి విషయం కూడా ఆ దైవం తెలియజేస్తున్నాడు. నెక్స్ట్ స్లైడ్ చెప్పేశాను కదా. నెక్స్ట్ స్టోరీ, అది స్టోరీ చెప్పేసాను చేసేది. అది సూర్య నమస్కారం చేస్తున్నారు. అది ఈ పక్షి అండి, వడ్రంగి పక్షి ఇదేనంటారు. ఓకే, ఇప్పుడు చూడండి. ఇది ఇందులో ఏమర్థమవుతుందండి? రెండింటిలో ఏముంది? చెంచీగురు ఉంది ఇందులో. అంటే చింతన ఏంటి? చింతన లేని మనిషి కంటే చింతించే చీమ మిన్న. అది ఎలాగా అంటే దేవుడు చీమను గురించి కూడా మనకు ఉపమానిస్తున్నాడంటే మనలో చీమంత విశ్వాసం ఉందో లేదో తెలుసుకోమని చెప్తున్నాడు. నెక్స్ట్ స్లైడ్ ఏం చెప్తాను. ఆ 27:18 వాక్యం. చివరకు వారంతా చీమల లోయకు చేరుకున్నప్పుడు ఒక చీమ ఇలా అన్నది, చీమలారా మీరు మీ పుట్టల్లోకి దూరిపోండి, లేకపోతే సులైమాన్ అతని సైనికులు మిమ్మల్ని నలిపివేస్తారు. ఆ సంగతి వారికి తెలియకపోవచ్చు కూడా. ఇదేమిటాయి అంటే సులైమాన్ గారి కాలంలో చీమలు మాట్లాడే ముందే కదా చెప్పుకున్నాం మనం. చీమలు ఒక లోయ గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాయండి. సులైమాన్ అతని సైన్యం వస్తుంది ఆ మార్గం గుండా. అందులో ఒక చీమ గమనించింది శబ్దాన్ని. ఓ నా తోటి చీమల్లారా, సులైమాన్ అతని సైన్యంలో వస్తుంది, మీరు మీ పుట్టల్లో దూరిపోండి, లేదనుకోండి ఆ సైన్యం మీకు తొక్కేస్తుంది, నలిపేస్తుంది. ఆ విషయం వాళ్ళకి కూడా తెలియదు కనీసం. మీరు వెళ్ళిపోండి అంటే ఒక చీమలో ఉండేటటువంటి చింతన ఏంటయ్యా అంటే తోటి చీమలను రక్షించుకోవాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు చెప్పండి, చీమంతా ఉందా మనకి విశ్వాసం? ఆలోచించండి. దైవేతర ఆరాధన చేస్తూ ఉంటే, మనోళ్ళు మార్గభ్రష్టత్వానికి గురైపోతుంటే, ప్రపంచ మానవులందరూ సృష్టి పూజకి అంకితం అయిపోతుంటే, తోటి మానవుల పట్ల జాలి ఉందాం, కనీసం తోటి బంధువుల పట్ల జాలి ఉందాం. తోటి మానవులు శాశ్వత నరకాగ్నికి గురైపోతూ ఉంటే, తోటి బంధువులు నరకాగ్నికి గురైపోతూ ఉంటే కనీసం చీమ కుట్టినట్టు కూడా మనకి లేదు అంటే మన విశ్వాసం ఏముందండి? నా విశ్వాసమేనా? నేను జమా చేసుకుంటే అయిపోయిందా? నేను ఉపవాసం ఉంటే అయిపోయిందా? చూడండి, అందుకని నేను చెప్పాను, చింతన లేని మనిషి కన్నా చింతించే చీమ మిన్న. అర్థమైందండి? ఇంకా ఎంత ఉదాహరణ చెప్పాలో చూడండి. దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ లేడీస్, ఇది లాస్ట్ సైడ్ పిక్చర్ ఉంటుంది, వేసేంత అదండి. చీమ తన తోటి చీమలను ఎలా రక్షించుకుంది. అర్థమైందండి నేను చెప్పింది? ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆధ్యాత్మిక రంగములో నడుం బిగించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ముందా ఆ నిర్ణయానికి రండి. అంటే మనకి ఎన్ని యాంగిల్లో చెప్పుకొచ్చాం. ఇదంతా ఖురాన్ నుంచేనండి మీకు చెప్పింది, నా సొంత మాటలు ఏం కాదు, ఖురాన్లో వాక్యాలు చెప్పాను. ఇవన్నీ ఖురాన్లోనే ఉన్నాయి, మన మనసులో ఉన్నాయా? అలాగే ఉండిపోయినాయి. అవి ఎక్కడే ఉండిపోయింది. ఇప్పుడు ఖురాన్ అక్కడే ఉంది, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు. చూసారా? ఇదండి. కాబట్టి మన కార్యం యొక్క ఉద్దేశం అర్థమైందండి? ఇంకా స్టోరీ చాలా ఉంది, తర్వాత చెప్తున్నది, అంత అవ్వదు. కాబట్టి గమనించండి. కాబట్టి ఇప్పుడు మన ప్రయత్నం ఏమిటయ్యా? ఆధునిక మనిషిని కూడా మార్గదర్శకం అవసరమే. అది ఎలాగా అనేటటువంటి విషయంలో ఈ స్టోరీనంతా మీకు వినిపించడం జరిగింది. అర్థమైందండి? కాబట్టి మనం చేస్తున్నటువంటి ఈ కార్యం
ప్రవక్తలు చేసినటువంటి కార్యము. వారి యొక్క వంశ పారంపర్యాన్ని మనము స్వీకరించి మన భుజస్కంధాలపై ప్రత్యక్ష శిష్యులు ఏ కార్యాన్నైతే తమ భుజాలపై వేసుకొని ముందుకు కొనసాగారో, తమ భార్యని సంతానాన్ని వదిలేసి కొనసాగించారు. అలాంటి త్యాగమయ జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని మనం అంత ప్రాణత్యాగం చేయవలసిన అవసరం లేదు, యుద్ధాలు చేయవలసిన అవసరం లేదు, ఏమండి బాంబులు వేయవలసిన అవసరం లేదు. ప్రశాంతంగా తోటి వారికి సందేశాన్ని వినిపించడమే. ఇందులో ఏముండాలయ్యా? చింతన ఉండాలి. ఏముండాలండి? చింతన ఉండాలి. ఇది కనుక మనలో వచ్చిందంటే ఇన్షాల్లా ఈ కార్యాన్ని మనం భుజస్కంధాలపై వేసుకుని ముందుకు నడిపిద్దాం. మీ గ్రామాల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాం పెట్టండి, ప్రోగ్రాంని కొనసాగిద్దాం. ప్రతి గ్రామంలో ఈ విషయాన్ని పరిచయం చేయాలి. ప్రతి వ్యక్తికి కూడా